రజాకార్లకు పహల్గాంలో ఉగ్రదాడి చేసిన వారికి తేడా లేదన్నారు రాజ్నాథ్ సింగ్. రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ఎందరో వీరోచిత పోరాటం చేశారని, హైదరాబాద్ కోసం పోరాడిన ప్రతి అమరవీరుడికి నివాళి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. साथियों, आज का यह दिन भारतीय इतिहास में एक बड़े ही महत्वपूर्ण माइलस्टोन यानी मील के पत्थर के रूप में जाना जाता है. हम जिस हैदराबाद लिबरेशन डे की स्मृति को ताजा करने के लिए आज यहाँ एकत्रित हुए हैं, वह हमारे इतिहास का एक बहुत ही निर्णायक और गौरवपूर्ण अध्याय है. साथियों, इसकी आज शायद कल्पना करना भी यह मुश्किल होगा कि भारत तो अगस्त 1947 में आजाद हो गया था, मगर भारत के नॉर्थ और साउथ को जोड़ने वाला एक बड़ा इलाका हैदराबाद यह भारत का हिस्सा नहीं था. यानी आजाद होने के बावजूद भारत एक न होकर कई टुकड़ों में बटा हुआ था. यह एक ऐसी स्थिति थी जिसमें भारत की एकता और अखंडता दोनों हमेशा खतरे में रहने वाली थी. ऐसे में भारत के आयरन मैन माने जाने वाले सरदार वल्लभ भाई पटेल ने जो किया वह आज हमारे इतिहास में सुनहरे अक्षरों में दर्ज है. ఇక ఎంఐఎం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఐఎం కు భయపడి చరిత్రను వక్రీకరించేందుకు అనేక పేర్లు పెడుతున్నారని మండిపడుతున్నారు. 3 ఏళ్ల తర్వాత ప్రతి గ్రామంలో హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. నిజాం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆనాడు హైదరాబాద్ తెలంగాణలో కలవకపోయి ఉండుంటే మరో పాకిస్తాన్ అయ్యేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు ఈ యొక్క గత 78 సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరకుండా వందే మాతరం అంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు. అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాము. వచ్చే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని మరొకసారి కోరుకుంటూ ఇలా తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలను, ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం. ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ పోరాటాలను భావితరాలకు చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యాంగంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే, ముస్లిం రాజ్యాంగాన ఉంటే, ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించారు.